గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు న్యూస్ 360. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం 7:27 పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. 2 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. రిక్టర్ స్కేల్పై 5.3గా తీవ్రత నమోదైంది. గోదావరి రివర్ బెడ్లో ఈ ప్రకంపనలు ఎక్కువగా సంభవించినట్లు సమాచారం. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, రంగారెడ్డి ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా భూమి కంపించింది. మంగళగిరి, తిరువూరు, గుడివాడలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. మనం చూస్తున్నాం విజువల్స్. భద్రాచలంలో భూమి ఏ విధంగా ప్రకంపించిందో ఆ విజువల్ మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గయ్యపేట పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 2 సెకన్ల పాటు ప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు సంభవించాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హైత్నగర్తో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్లో కూడా భూమి కంపించింది. అటు కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ఈ ప్రకంపనలో వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇటు నల్గొండ జిల్లాలోని చిట్యాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించే 2 సెకన్ల పాటు భూమి కంపించింది. భారీ శబ్దాలు రావడంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు జనం. ఉదయం 7:27 తెలంగాణలోని ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా భూమి ఊగినట్టు తెలుస్తోంది. సుల్తానాబాద్, ఓదిల, కాల్వ, శ్రీరాంపూర్ మండలాల్లో భూకంపం సంభవించినట్టు 5 సెకండ్ల పాటు భూమి ఊగినట్టు, ఇంట్లో ఉన్న సామాన్లు, బీరువాలు, అలాగే బిల్డింగులు ఊగడం, భూమి ఊగినట్టు ఆనవాళ్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రజలు బయటకు వచ్చేసారు, ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. ఇటు భద్రాచలం పట్టణంలో భూకంపం వచ్చిన సందర్భంలో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు కూడా మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం. భద్రాచలం పట్టణంలో భూకంపం వచ్చిన సందర్భంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ దృశ్యం మనం లైవ్లో చూస్తున్నాం. అటు గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా భూమి కంపించింది. ఉదయం 7:27 సమయంలో 2-3 సెకండ్ల పాటు ఒక్కసారిగా భూమిలో కదలికలు వచ్చాయి. హనుమకొండ, హంటర్ రోడ్లోని దీన్ దయాల్ నగర్, విద్యుత్ నగర్లోని స్థానిక ప్రజలు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. వంటగదిలోని గిన్నెలు కింద పడ్డాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అటు పెద్దపల్లి జిల్లాలో కూడా మంథని, కమాన్పూర్, రామగిరి, ముత్తార మండల భూ ప్రకంపనల కలకలం సృష్టించాయి. 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తుంది. ఇటు ఎన్టీపీసీలో కూడా నేషనల్ థర్మల్ పవర్ దాంట్లో కూడా 1 సెకండ్ పాటు భూమి మరియు భూమితో పాటు ఇంట్లో సామాన్లు, డోర్లు కూడా వైబ్రేట్ అయినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మొత్తం మీద అటు ఖమ్మం, కృష్ణా జిల్లాలో కూడా 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల ఉదయం 7:27 పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. రైట్, వరంగల్ జిల్లాకు సంబంధించి మన అప్డేట్స్ మా రిపోర్టర్ స్వామినాయుడు తెలుసుకుందాం. స్వామి, చెప్పండి. రైట్ శ్రీనివాస్, ఇవాళ ఉదయం 7:27 మొత్తానికైతే భూమి ఒక్కసారిగా
కంపించడంతో కూడా ప్రజలైతే భయాందోళనకు గురైనని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు భూకంపం వచ్చిందా రానట్టుగా ఒక్కొక్క ఇళ్ల నుంచి బయటకు కూడా పరుగులు తీసిన నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. ఇటు నర్సంపేట, వరంగల్ హంటర్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ, అదే విధంగా పెద్దమ్మగడ్డ, ఈ గ్రేటర్ వరంగల్ తో పాటు కూడా ఇటు ఏటు నాగారం, అటు మొత్తానికైతే ఇటు ఎత్తైన కొండలు ఉన్నప్పుడు కూడా, ఎత్తైన గుట్టలు ఉన్నప్పుడు కూడా ఒక్కసారి భూమి కంపించడంతో కూడా ఇంట్లో ఉన్న మనుషులు ఇంట్లో ఉన్న వారైతే బయటికి పరుగులు తీసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి కూడా ప్రజలైతే భయాందోళనకు గురైన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు శ్రీనివాస్. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భూమి ఒక్కసారిగా కంపించడంతో కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే రికార్డు ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రికార్డు ప్రకారము 5.3 రియాక్టర్ భూకంపం నామోదైనట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంతో పాటు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక్కసారిగా ఎత్తైన కొండలు ఉన్నప్పుడు కూడా భూమి కంపించడంతో కూడా ఏం జరుగుతుంది, భూమి కంపించడంతో కూడా మొత్తము భూకంపం రావడంతో కూడా ప్రజలందరూ ఒక్కసారిగా భూలోకంకి పోతారా, అసలు ఏం జరుగుతుంది, ఇంకా రానున్న రోజులలో భూకంపం ఒక్కసారి ఎత్తైన కొండలు ఉన్న వరంగల్ జిల్లాకు రావడం ఏంటని చెప్పి కూడా ప్రజలైతే భయాందోళనకు గురైన నేపథ్యం ఉంది. అట్లాగే కూడా వృద్ధులు కూడా అంటే బెడ్ పై పడుకొని ఉన్న వృద్ధులు కూడా ఒక్కసారి కంపించడంతో కూడా వాళ్ళంతా అసలు ఏం జరిగింది, అసలు మాకు బీపీ డౌన్ అయిందా, అసలు ఏంది అని చెప్పి కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను కూడా పిలిచి కేకలేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు శ్రీనివాస్. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భూమి ఒక్కసారిగా కంపించడంతో కూడా ప్రజలైతే భయాందోళనకు గురవుతున్న నేపథ్యం అవుతుందని చెప్పుకోవచ్చు. స్వామి, ఇంతకు ముందు ఎప్పుడైనా వరంగల్ జిల్లాలో ఈ విధంగా భూమి కంపించడం కానీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా? రైట్, ఇప్పుడు గతంలో భూకంపం వచ్చింది ఆ సందర్భాలు అయితే మాత్రం ఇటు ఎన్టీపీసీ భూపాలపల్లి కావచ్చు, సింగరేణి ఏరియాలో ఉన్న ఆ ఏరియాలో వచ్చిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఎన్టీపీసీ రావడం, బొగ్గు తవ్వకాలు ఉండటంతో కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి సందర్భాలు అయితే ఇప్పుడు ఇంతవరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది తొలిసారిగా అనుకోవచ్చు. ఇప్పుడు రావడం మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే ఒక ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తవ్వకాలు కూడా భూకంపం రావడానికి కారణాలు తవ్వకాలు కావచ్చు, లేక మొత్తానికైతే భూమి కంపించడానికి అయితే ఇది ప్రజలైతే ఒక తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు శ్రీనివాస్. ఇది మొదటిసారిగా అని చెప్పుకోవచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రావడం ఇది తొలిసారి అని చెప్పుకోవచ్చు. అలాగే స్వామి, జస్ట్ ఇళ్లలో సామాన్లు కింద పట్టడం అది తప్ప ఏమైనా ప్రాణహాని అలాంటిది ఎటువంటి సంఘటన లేదు కదా జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే? శ్రీనివాస్, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూకంపం రావడంతో కూడా ఆ ఇళ్ల నుంచి పరుగులు తీసిన నేపథ్యం అయితే ఉంది. ఎలాంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 seconds లో ఇట్లా రావడంతో ఇట్లా ఒక్కసారి ఇట్లా కళ్ళు తిరిగినట్టుగా క్షణికంలో రావడంతో భూకంపం సృష్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా ఇంకొక 5 minutes అయినా కానీ 10 minutes అయినా కానీ మొత్తానికైతే భారీ నష్టం వాటిలేదని చెప్పుకోవచ్చు. భారీ నష్టం జరిగేది ఉండేది. కానీ అలా కంపించకపోవడం 2 seconds లో ఇట్లా వచ్చిపోవడం ద్వారా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని చెప్పుకోవచ్చు శ్రీనివాస్. థ్యాంక్ యూ స్వామి. రైట్, అది మొత్తం మీద వరంగల్ జిల్లాల పరిస్థితి చూస్తే 2 తెలుగు రాష్ట్రాల ఉదయం 7:27 పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తుంది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా అంటే ములుగు జిల్లా మేడారం కేంద్రంగా 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలియజేసింది. రిక్టర్ స్కేల్పై ఇది 5.3గా ఈ తీవ్రత నమోదైంది. గోదావరి రివర్ బెడ్లో ఈ ప్రకంపనలు ఎక్కువగా సంభవించినట్లు సమాచారం. అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా భూమి ప్రకంపించినట్టు తెలుస్తున్న సమాచారం. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం ప్రాంతాల్లో అయితే 2 సెకండ్ల పాటు ఈ ఉదయం భూమి కంపించింది. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, అలాగే మంగళగిరి, తిరువురు, గుడివాడలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈ ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఏపీలోని విజయవాడ, జగ్గయ్యపేట పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు అలాగే ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో కూడా ఈ ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హైత్ నగర్తో పాటు అటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్లో కూడా భూమి కంపించింది. అటు కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులు వంచి ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద